ప్రజాభిప్రాయం మేరకే తెలంగాణపై తన వైఖరి మార్చుకున్నామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ స్పష్టం చేశారు. తెలుగుదేశం హయాంలో పలు పదవులు అనుభవించిన నాయకులు వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పార్టీని వీడుతున్నారని ఆయన విజయవాడలో విమర్శించారు. యువ గర్జన ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి చరిత్రను చాటి చెబుతామని హరికృష్ణ వెల్లడించారు. దగ్గుబాటి ఇల్లాలు లాగానే తమ సోదరి పురంధరేశ్వరి నిర్ణయాలు ఉంటాయని హరికృష్ణ చెప్పారు. కాలం మారింది, కాలంతో పాటు మేము ఎందుకంటే ఇవాళ నాకు 53 సంవత్సరాలు వచ్చింది. ఇప్పుడు నేను బతికిన విధానం నా పిల్లలు బతకాలని కోరుకోవట్లేదు. హైటెక్ యుగం, కాలం మారుతుంది, మార్పును ప్రజలు కోరుకున్నారు. ప్రజలతో పాటు మేము ఈ పార్టీ స్థాపించి నాన్నగారు చెప్పింది తల్లా పెళ్ళాం సినిమాలో యాక్చువల్లీ తెలుగు జాతి మనది, నిండుకు వెలుగు జాతి మనది అని పాట ఉంది. మరి ఆనాడు ఆ సినిమాలో నేను నటించడం జరిగింది. నాన్నలోనూ అది జీర్ణించుకుపోయింది. కాకపోతే కాలంతో పాటు మనం వెళ్ళాలి కదా, కాలంతో పాటు మనం మార్పు రావాలి. పదవులు అనుభవించి పార్టీలో ఎన్నో ఉన్నత స్థాయిలకి ఎదిగి వెళ్ళిపోవటం అన్నది తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన దీంతో సమానం. అది సరే, వెళ్ళిపోయే వాళ్ళు అంటే దానికి మనం ఏం చెప్తాం, వాళ్ళు మా అధినాయకులే చెప్పారు, ఆయనే చెప్పారు, పార్టీని మోసం చేసి వెళ్ళిపోయారు వాళ్ళంతా. ఒకప్పుడు ఎన్టీఆర్ కుటుంబానికి చంద్రబాబు నాయుడుకి చాలా ఏడాపేడా దూరం ఉండేది సార్. కానీ ప్రస్తుత రోజుల్లో అందరూ కలిసి ఏకతాటి నడుస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పురంధరేశ్వరిని కూడా మీరు పార్టీలకి ఆహ్వానిస్తారా? నేను చెప్పాను కదండి, ఆ అమ్మను ఒక ఐ చేతిలో పెట్టాం, ఐతో పాటు ఆవిడే. కానీ చంద్రబాబు నాయుడిని నమ్మితే మోసపోతారని చెప్పేసి ఆమె వ్యాఖ్యలు చేస్తారు. మిమ్మల్ని మీరే వచ్చేయండి ఇటువైపు అని చెప్పేసి ఆమె. ఎవరు దగ్గుబాటి పురంధేశ్వరి గారా? దగ్గుబాటి పురంధేశ్వరి గారు కదా అంది. కాబట్టి ఐతో పాటు ఆవిడ అన్నాను. నందమూరి పురంధేశ్వరి అయితే కాదు, దగ్గుబాటి పురంధేశ్వరి గారు అన్నారు. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. అది ప్రజలే చెప్తారు సమాధానం. ఓకే, అలాగో తరం వాళ్ళు అందరూ ఇప్పుడు వచ్చున్నారు, వాళ్ళ యువతకంతా. వాళ్ళందరికీ ఈ పార్టీ అసలు ఎందుకు ఆవిర్భవించింది ఏదో చెప్పాల్సిన అవసరం మా మీద ఉంది. మేము యువగర్జన ద్వారా చెప్తాం, అందరం తిరుగుతాం, తిరిగి ఊరు వాడ తిరిగి అసలు దీనికై ఆవిర్భవించింది పార్టీ అని చెప్పి యువతను మేలుకొల్పుతాం, అవినీతిపై పోరాటం చేస్తాం.